అవును, అది ఇన్సైడ్. నువ్వు కాసేపు ఆపమని అన్నా, వాడు ఆపినాక వీళ్ళకి తెలిస్తే మళ్ళీ ఏమని అంటాడు. జైలు తిరిగేటప్పుడు ఒక్కోసారి ఇది ఉన్నది అనుకో, వీడు బయట నుంచి చేస్తాడు, బయట లోపల ఉంటుంది కదా. అని ఇప్పుడు చెప్తున్నారు. అవునండి, ఇదే చెప్తున్నారు. ఎవరే ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నారు. మీరు ఎవరైనా కంట్రోల్ చేస్తే మీరు కూడా కంట్రోల్ అవుతుంటుంటారు. నలుగురు ఆడ ఉన్నది 6 ఏమనుకున్నారనేది విచారణలో పూర్తి అవుతుంది. ఇక మీరు అడిగేటువంటి ప్రశ్నలన్నింటినీ మేము అక్కడ వేసున్నాం. ఈ వేసున్నటువంటి వారికి విచారణ వచ్చిన తర్వాత టోటల్గా వస్తుంది. ఏమనుకుంటారు ఈడ మీరు ఇప్పుడు మీరు జరగండి అంటుంటే మిగతా వాళ్ళు ఏమంటున్నారు, విన్నారు అంతే. బాగా కొట్లాడకపోయినారు అనుకోండి, చెప్తారు ఈడ జరుగుతుంది. ఇంకా ఎక్కువైంది అనుకోండి, రండి అని పిలుస్తారు. ఇది జనరల్ సంగతి. దీని విషయానికి పెద్ద ఇట్లా ఏముంటది. అక్కడ వాళ్ళు విన్నారు. వాళ్ళు ఇక్కడ ఎందుకు ఇది జరిగింది అంటే, లైట్ వేస్తాను, నువ్వెందుకు, నేను వేసుకుంటా నా ఇష్టం అని చెప్పి, నేను రాసుకుంటా, నువ్వు రాసుకో, నేను పండుకుంటా అని ఇట్లా అనుకుంటున్న విషయాలు తోటి వాళ్ళు చెప్పినారు. వాళ్ళు అనుకుంటున్నారు, ఊరుకుంటున్నారు. వీడు రోజు నా మీద పెత్తనం చేస్తాడు ఏంది అని వీడు కోపం వచ్చింది. ఈ ఇన్వెస్టిగేషన్ ఏమిటికండి? ఒకళ్ళు వాళ్ళు చేసుకుంటానంటే మాకు అభ్యంతరం లేదు, కానీ సిబిఐకి ఇట్స్ ఏ నోన్ కేస్. తెలుస్తున్నటువంటి విషయం అయితే ఏమి మీ అనుమానం ఏంటిదో చెప్తే సిబిఐకి చెప్తాం. ఇఫ్ దే వాంట్ టు టేకప్, లెట్ దెమ్ టేకప్. సుపారీ కిల్లింగ్ ద్వారా కావాలని రెచ్చగొట్టి చంపించారని ఒక వాదన సార్. అదేనండి, దీనికి ఏమి అవకాశం, ఏమి అవసరం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే అతను నిందితుడు. రెండోది, రేపు శిక్ష పడబోతున్నటువంటి లేక శిక్షకు తప్పించుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా శిక్ష తప్పించుకున్న డేంజరస్, ఏ విధంగా అతని చంపటం మూలాన ఏమి అషప్ అవుతుంది, ఏమి ఉపయోగం జరుగుతుంది, అది మీరు ఒకసారి ఆలోచించాలి. పిటిషన్ పెట్టుకుంటే సిబిఐ యాక్సెప్ట్ చేయలేదు. మనం మోహన్ రావు ఒప్పుకున్నారు కానీ తర్వాత ఈయన పిటిషన్ తీసుకోలేదు. అంటే ఆడి ఎక్కువ అయిపోయింది కదా, మనం నువ్వేం చెప్తా అని చెప్పేసి అన్నారు. సో ఈయన అప్రూవల్ గా మారితే కొన్ని విషయాలు బయటకు వస్తే, కొంతమంది పెద్ద మనుషులు జాగ్రత్తగా బయటకు వస్తాయి. దాంతో ఇది బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించారనేది ఒకవేళ ఇది సిబిఐ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది కాబట్టి సిబిఐకి ఇతను ఏం చెప్పుకున్నాడు, సిబిఐ ఏం చెప్పింది, ఒకవేళ ఆ విషయంలో ఏదైనా అనుమానం ఉంటే సిబిఐకి కేసు అప్పచెప్పడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. ముద్దుసీన్ హాస్పిటల్ చనిపోయిన తర్వాత వెంటనే జైలు అధికారులను మీడియా వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు ఒకటే చెప్పారు. అన్ని ఎల్డీతో మీడియా వాళ్ళు జైలు అధికారులను సంప్రదిస్తే వాళ్ళు ఒకటే చెప్పారు, అన్ని ఎల్డీతోటి ముద్దుసీన్ చనిపోయాడు అని చెప్పారు. ఇది ఒకటి సార్, ఇది ఒకటి సార్. ఇంకోటి, సూపరింటెండెంట్ ఆన్ లీవ్ లో ఉన్నాడా, డ్యూటీలో ఉన్నాడా? సూపరింటెండెంట్ 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి ఇక్కడ ట్రైనింగ్ లో ఉన్నాడు, ఇక్కడ హైదరాబాద్ లో. నౌ ఈజ్ ఆన్ ది వే టు అనంతపురం. ట్రైనింగ్ లో ఉన్నాడు, డిపార్ట్మెంటల్ ట్రైనింగ్ లో ఉన్నాడు. ఆ సమాచారం ఇచ్చినారా లేదా అనేటువంటిది హౌ ఐ కెన్, నాకు అటువంటి సమాచారం నాకు ఇవ్వనటువంటి వాళ్ళు ఎవరికి ఇచ్చినారు ఏంటిది, నువ్వే తప్పుడు చెప్తున్నావా అతను తప్పు చెప్తున్నాడు అనేది ఐ హావ్ టు అసెస్ ఇట్. మీకు స్కోలింగ్లు ఇచ్చినారంటే మీరు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో, నిజంగా మీకు ఇచ్చినట్టుంటే అతను స్వయంగా రిటర్న్ గా ఇచ్చినా లేక మీడియా ముందర మాట్లాడినా ఆ విధంగా డెఫినెట్లీ హౌ అతని పైనే కాదు ఆ యథార్థాన్ని కూడా బయటకు తీసుకురావటానికి ఎందుకు చెప్పినాడో దీని వెనకాల ఏమి ఉన్నదో అతన్ని ఇన్వెస్టిగేట్ చేసి తగినటువంటి యాక్షన్ తీసుకుంటాం. బట్ నువ్వే ఎట్లా చేస్తావు, నువ్వు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నావు నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను ప్రిలిమినరీ సమాచారం తెలుసుకున్నా, ఈ ప్రశ్న కూడా వచ్చింది నాకు, మీది ఎందుకు వచ్చింది, ఇంత ఇదైతే అనారోగ్యం అని ఎందుకు వచ్చింది, అసలు మీరే ఇచ్చిందేమోనన్న అనుమానం వచ్చింది నాకు మొదట. ఎందుకు అంటే సహజం, అంటే మీరు ఎవరిలో తెలుసుకొని టక్కున ఇచ్చినారేమో, ఇప్పుడు ఇది కాంట్రడిక్షన్ కూడా అవుతుంది కదా అని ఐ ఫెల్ట్ ఇట్ ఇమీడియట్లీ.
ఇది మీ తప్ప వాళ్ళ తప్ప అని. అంతే, అది అయినాకనే తెలుస్తుంది. అది కూడా సార్ గతంలో ముదుసీను జైలు అధికారులను చాలా ఇబ్బంది పెట్టారు సార్, సెల్ ఫోన్స్ ద్వారా కానీ వాళ్ళ ఘర్షణల ద్వారా. దానిపైన మీరు ఏమైనా ఫాలో అప్ యాక్షన్ ఏమైనా తీసుకున్నారు? అటువంటి నా దగ్గరికి అటువంటి పిటిషన్స్ ఏం రాలేదు. మా యూనిట్ ఆఫీసర్స్కి వస్తే వాళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉన్నది. నా దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు. దీనికి సంబంధించి కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా ఫైల్ అయింది ముద్దుసీన్ అగేన్స్ట్ గా. కొంతమంది ఆఫీసర్ నలుగురు దానిపైన మీ శాఖ ఎలాంటి డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోలేదు. సరే కదా, వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి పంపించారు. రైట్. దాంట్లో ఒకవేళ అతను ఏదైనా రిప్రజెంట్ చేసి ఉంటే ఆ రిప్రజెంటేషన్లో వాస్తవాలని సంబంధించిన అధికారి విచారణ చేసి వాస్తవం ఉంటే యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ లేకుంటే యాక్షన్ క్లోజ్ చేసి ప్రొసీజర్ ప్రకారం ప్రమోషన్స్ ఉంటాయి, బదిలీలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఇస్ ది రాంగ్ అని. కానీ ఉన్నాయని భావిస్తున్నటానికి ఏమైనా అవకాశం ఉన్నదా? థరోలీ వన్స్ అగైన్ ఐ వాంట్ టు ఎంక్వైర్ అండ్ ఐ హలో చెప్పండి. అవును, వరండాలో ఉన్నాయన్ని లైట్లు ఉంచుతారు. కానీ లోపల ప్రిజనర్స్ లోపల కూడా లైట్ పెట్టమన్నారా? ఎవరు వాళ్ళు చెప్పకపోయినా మనం మన వాచ్ అండ్ వార్డ్ ఎవరైతే తిరుగుతున్నాడో వెంటనే తెలుసుకొని చెక్ చేసి చేయాలి. లేక వాళ్ళు ఆర్పుకుంటారు అనుకో. ఇప్పుడు లోపల ఉన్న ప్రిజనర్స్ లైట్ ఆపేసేసి పూర్తిగా ఉంటే ఇది మీరు లైట్ వేసి ఉండాలని ఇన్స్ట్రక్షన్ ఇస్తారా? రైట్. ఓకే. ఒకవేళ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లైట్ వేసి ఉండేదానికి లైట్ ఆఫ్ చేయమని అవతలోడు అడుగుతుంటే అది విరుద్ధం కదా జైలు మాన్యువల్కు. రైట్. ఓకే. అది వాళ్ళ ఇంటర్నల్ సంగతి, వాడికి తెలియక చేసుకునే పని. ఒకవేళ వల్ల మనకు తెలిసినప్పుడే యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరు అడగాల్సింది ఏంటంటే వాళ్ళు గత 5-6 రోజుల నుండి ఈ లైట్ ఆఫ్ చేయమని, టీవీ ఆఫ్